విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయ మహా. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జనవరిలో వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. 2024 జనవరిలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి ధనురాశిలో సంచారం చేస్తూ 15వ తేదీన మకర సంక్రమణం చేస్తున్నాడు. కుజుడు ధనురాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు వృశ్చికంలో వక్రగమనం చేస్తూ జనవరి 2వ తేదీన వక్రత్యాగం చేసి 7వ తేదీన ధనురాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు వృశ్చికంలో సంచారం చేస్తూ 17వ తేదీన ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహగతులను అనుసరించి వృశ్చిక రాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన వస్తు వాహన లాభం ఉంటుంది. వృశ్చిక రాశి విద్యార్థులకు అనవసరమైన విషయాలపై ధ్యాస మళ్ళడం వలన విద్యపై ధ్యాస తగ్గుతుంది. కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు స్థాన మార్పులు, ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. తద్వారా అకాల నిద్ర, అకాల భోజనం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ వ్యాపార రీత్యా లాభాలు అధికంగానే ఉంటాయి. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. చివరి మాసంలో కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం లేని వారికి, సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఈ మాసంలో వింటారు. సంతానం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే ఉద్యోగాల్లో స్థిరపడడం, వివాహ సంబంధాలు కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నందున పనులలో జాప్యం, అకాల నిద్ర, అకాల భోజనం వంటి ఫలితాలు ఉంటాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకొనవచ్చును. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో అనుకూలమైన రోజులు 3, 8, 12, 19, 21, 28, 30. ఈ రోజుల్లో నూతన పనులు ప్రారంభించడం, నూతన వస్తువులు కొనుగోలు చేయడం వంటిది మంచిది. ఈ మాసంలో ప్రతికూలమైన రోజులు 5, 10, 14, 16, 23, 25. ఈ రోజులు ప్రతికూలంగా ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడం, నూతన పనులు ప్రారంభించడం వాయిదా వేసుకోవడం మంచిది. వాయిదా వేసుకోలేని పక్షంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుని దైవబలంతో ముందుకు వెళ్ళండి. వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో పూజ చేయడం మంచిది. అంతా మంచి జరుగుతుంది.